నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. సిద్ధం సభలకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు, మేమంతా పేదవాళ్ళం, మా అభ్యర్థులందరూ పేదవాళ్ళు అని చెప్తున్నారు. సో ఇది పేదలకి పెద్దలకి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్పి తను మాట్లాడుతున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా పేదలము, మా అభ్యర్థులు కూడా పేదవాళ్ళే, సో ఇది ఏంటంటే పేదలకి పెద్దవాళ్ళకి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్పేసి అయితే తను ప్రతి సభలో చెప్తున్నారు. సో ఇది అసలు దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఏంటంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు. ఆ సామాజిక వర్గాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కొత్త దాన్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఐపాక్ ద్వారా ప్రవేశపెట్టాడు 2019లో. అప్పటి నుంచి దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అది 2019లో సక్సెస్ అయింది. ఈసారి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లా. ఈ పొలిటికల్ మార్కెటింగ్ దాంట్లో ఇప్పుడు మేము పేదవాళ్ళమి, మా అభ్యర్థులు పేదవాళ్ళు అనేటువంటి యాంగిల్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు సిద్ధం సభలకు వెళ్ళినటువంటి సందర్భంగా ఎందుకు తీసుకొస్తున్నాడంటే, ఆయన ఒక ఇద్దరు అభ్యర్థుల్ని, ఒక అతన్నేమో ట్రక్ డ్రైవర్ని ఒక అతన్ని అభ్యర్థిగా పెట్టాడు, ఇంకొక అతన్ని పెట్టినట్టున్నారు. అంతకుముందు నందిగామ సురేష్ అని అతన్ని బాపట్లో పెట్టారు. ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల్ని పెట్టారు, కొంచెం పేదవాళ్ళని తీసుకొచ్చి పెట్టి, అంటే వాళ్ళ సామాజిక వర్గం పరంగా, నాయకత్వం పరంగా బలంగా ఉండి డబ్బులు లేనటువంటి వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి పెట్టి వీళ్ళని మోడల్గా చూపిస్తూ మేమంతా పేదవాళ్ళమి, మాది పేదల పార్టీ అనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అంటే ఒక ఇద్దరిని అభ్యర్థులను పెడితే పేదోళ్ళు అయిపోతారా? ఎంత స్ట్రాటజిక్గా వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి, నిజంగా ఆలోచన ఉండి అందరికీ పేదలకు కనుక ఇచ్చేసి రాజకీయాల్లో కనుక సంస్కరణలు తీసుకొచ్చి డబ్బు లేనటువంటి రాజకీయాన్ని చెయ్యొచ్చు అని నిరూపించగలిగితే జగన్మోహన్ రెడ్డిని అభినందించవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకళ్ళో ఇద్దరినో చూపించేసి మిగతా 173 మంది 73 మంది ఏం కావాలి, ఒక ఇద్దరిని అయితే ఇచ్చారు, చూపిస్తున్నారు వాళ్ళిద్దరిని 175లో. మిగతా 173 మంది ఏం కావాలి? 173 మంది పరిస్థితి ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు కదా, వాళ్ళలో ధనవంతులను చూసే కదా ఇచ్చింది. పేదలుగా ఉండేటువంటి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ టికెట్ వచ్చిందా? నా నంబర్ చూపిస్తున్నారు, ఎస్సీలకి ఎంత ఇచ్చాం, బీసీలకి ఎంత ఇచ్చాం, మైనారిటీలకి ఎంత ఇచ్చాం అని చూపిస్తున్నారు. వాళ్ళల్లో రిచ్ పీపుల్, కోటీశ్వర్లకి ఇచ్చావు తప్పితే పేదవాళ్ళకి ఎవరికైనా ఇచ్చావా? ఒక ఇద్దరికి తప్పితే. ఆ ఇద్దరిని చూపించి మిగతా వాళ్ళందరినీ మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కదా ఇది. అంటే మార్కెటింగ్ స్ట్రాటజీతో వెళ్తున్నావా లేదా? అంటే ఒక వస్తువు చూపించి, ఒక ప్రోడక్ట్ చూపించి, బెస్ట్ ప్రోడక్ట్ని, ఈ ప్రోడక్ట్ మిగతా ప్రోడక్ట్ అంతా ఇలానే ఉంది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆయన చెప్తుంది ఏంది? పేదలకి పెద్దలకి మధ్య పోటీ ఈ ఎన్నికలో అంటున్నారు. ఎవరు పేద ఎవరు పెద్ద? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? భారతదేశంలో కన్నా అత్యంత ధనవంతుడైనటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, రిచెస్ట్ సీఎంగా గుర్తించింది కదా. మరి ఎవరు పేద? ఇప్పుడు ఆయన పోయి ఏం చెప్తున్నాడు ప్రజల మధ్యకి వెళ్ళి, నేను 130 సార్లు బటన్ నొక్కాను, మీకు దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు మీకు వేసాను అని చెప్తున్నాడు ఆయన. దానికి కానీ 130 సార్లు బటన్ నొక్కాను, ఈసారి మీరు 2 సార్లు బటన్ నొక్కండి చాలు నాకు అని చెప్తున్నాడు. అంటే ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి, 2 సార్లు బటన్ నొక్కండి చాలు, నేను 30 సార్లు నొక్కాను అని చెప్తున్నాడు. ఒకవేళ ఆయన చెప్పినట్టు కనుక నొక్కితే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా అవగాహన ఉంది. 2,50,000 కోట్లు నేను పంచానని చెప్తున్నావు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఆస్తులు తాకట్టు పెట్టే కదా, ప్రజల పరపతిని తాకట్టు పెట్టే కదా, ఆంధ్రప్రదేశ్ గుడ్విల్ని తాకట్టు పెట్టే తీసుకొచ్చి డబ్బులు అప్పు తీసుకొచ్చి పంచావు కదా. ఇదంతా కూడా తలసరి భారమే కదా, తలసరి ఆదాయం ఉండాల్సింది తలసరి భారం రూపంలో ప్రతి వ్యక్తి నెత్తి మీద 1 లక్ష 2 లక్షలు ఉండేటట్టు చేసావు కదా. మొత్తం 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్కి ఉందా లేదా? 12 లక్షల కోట్ల రూపాయలు ఈ అప్పులో 2.5 లక్షలు నేను పంచాను అంటున్నావు, మరి మిగతా అప్పు ఎవరు తీరుస్తారు? ఈ 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి డ్రెస్ని, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లను చూసి ఇచ్చారా?
కాదుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రకృతి వనరులని, వీటన్నిటిని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గుడ్ విల్ని చూసి ఇచ్చారు. మనకు ఒక లోన్ రావాలి, మనకు లోన్ రావాలంటే మనది సిబిల్ రేటింగ్ చూస్తారు, స్కోర్ చూస్తారు కదా. సిబిల్ స్కోర్ చూసిన తర్వాత నీకు ఎంత ఇవ్వాలి, అసలు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు కదా బ్యాంక్ వాళ్ళు. అలాగే రాష్ట్రానికి కూడా అక్కడ ఉన్నటువంటి వనరులు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రకృతి సంపద ఎంత ఉంది, అక్కడ ప్రభుత్వం ఎలా ఉంది, అక్కడ ఉండేటువంటి మానవ వనరులు ఏ విధంగా ఉంది, వీటన్నిటిని చూసిన తర్వాత అప్పుడు నీకు ఎంత ఇవ్వాలి అనేది నిర్ధారిస్తారు. మొత్తం పరపతిని అంతటిని తాకట్టు పెట్టి, ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరపతిని అంతటిని తాకట్టు పెట్టి ఎంత డబ్బులు తీసుకురావాలో అంత డబ్బులు తీసుకొచ్చేసి నేను 2.5 లక్షల కోట్లు పంచాను అంటున్నాను. మరి మిగతా 10 లక్షల కోట్లు అప్పు ఎవరు తీరుస్తారు? అది ప్రజల మీద పడేదే కదా భారం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజల మీద ప్రతి ఒక్కరికి పడేదే కదా. మరి అది ఎవరు తీరుస్తారు? అది ఎందుకు చెప్పట్లేదు? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు పంచానన్నా, ఓకే బాగానే ఉంది, సరే అప్పు తీసుకొచ్చావు పంచావు అనుకుందాం కొద్దిసేపు. 2.5 లక్షల కోట్లు పంచావు అని చెబుతున్నావు కదా. మరి 2 లక్షల కోట్లు జనాలకు పంచావు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు దాదాపు 1 లక్ష కోట్ల పైన ఉన్నాయని చెప్తున్నారు కదా. అంటే జనాలకు 2.5 లక్షల కోట్లు ఇచ్చేసి నువ్వు అవినీతి అక్రమాలు ఎన్నైనా చేయొచ్చా? తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, లేదా విపక్షాలు ఏం చెప్తున్నాయి, లేదా కాగ్ ఏం చెప్తుంది? లిక్కర్ దాంట్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తోంది. ఒక లిక్కర్లోనే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కు సంబంధించి దాదాపు 40-50 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఏడాదికి. 5 సంవత్సరాలకి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్ అంతా సుమారుగా ఆ బిజినెస్ అంతా ఎవరికి పోయింది, ఎక్కడికి పోయింది? ఆన్లైన్ పేమెంట్ లేకుండా డబ్బులు తీసుకున్నావు కదా, ఆ డబ్బులన్నీ నెట్టిపోయినాయి. అదొక 1 లక్ష కోట్లు అక్కడ కనపడుతుంది. మరి ఇసుక సిండికేట్లకు సంబంధించి ఇసుక మొత్తాన్ని కూడా జేపీ వెంచర్స్ అని చెప్పి దానికి ఇచ్చావా లేదా స్పెంటర్కి? ఆ జేపీ వెంచర్స్ ఎవరిది? అది నీ బినామీ అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. ఏ రోజన్నా దాన్ని ఖండించి చెప్పావా, వివరించావా? జేపీ వెంచర్స్కి ఇచ్చావు కదా, అది కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కదా. ఇవన్నీ కాకుండా మళ్ళీ భూముల కుంభకోణం జరిగింది కదా. అంటే 2.5 లక్షల కోట్లు ఇచ్చి 5 లక్షల కోట్లకి అక్రమాలు చేసేసుకుంటే సరిపోద్దని చెప్పేసి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి చూస్తే విలాసవంతమైన జీవితం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కన్నా కూడా ఇప్పుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే 2 హెలికాప్టర్లు బుక్ చేసావా లేదా? ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది కదా. 3 హెలికాప్టర్లు దేనికి? ఒక ముఖ్యమంత్రికి. ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రికైనా 3 హెలికాప్టర్లు ఉన్నాయా? మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికైనా 3 బస్సులు ఉన్నాయా? ఒక్కొక్క బస్సు 50 కోట్లు ఎందుకు తీసుకొచ్చినట్టు? సరే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికైనా 3 విలాసవంతమైన ప్యాలెస్లు ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లిలో ఉంది, ఇంకోటి రిషికొండ కట్టించావు 500 కోట్లు పెట్టి. బెంగళూరులో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. ఏ ముఖ్యమంత్రికైనా ఉన్నాయా? మరి ఇవన్నీ చూస్తే ఎవరు పేదోళ్ళు ఎవరు పెద్దోళ్ళు? విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ అత్యంత ఖరీదైనటువంటి బంగళాల్లో ఉంటూ స్టార్ హోటల్ లాంటి బస్సుని, కొత్త బస్సును తయారు చేయించుకొని 2 బస్సుల్ని నువ్వు 100 కోట్లు పెట్టి బస్సులు తయారు చేసుకొని ప్రజల డబ్బుతోటి నువ్వు ప్రచారం చేస్తున్నావా లేదా? దాని మీద కంప్లైంట్ ఇచ్చారు కదా ఎలక్షన్ కమిషన్కి. మరి పోయేసి మా అభ్యర్థులు పేదోళ్ళు, మేము పేదోళ్ళమి, ఈ ఎన్నికలు పేదోళ్ళకి పెద్దలకి మధ్య అని చెప్పి అంటే అది నమ్ముతారా ప్రజలు? నమ్మే అవకాశం ఉంది అసలు? నీ కళ్ళకేమో ఖరీదైనటువంటి జీవితం గడుపుతున్నావు, ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నావు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ప్రజల సొమ్ముతోటి. అది సొంత సొమ్ముతోటి అయితే నువ్వు ఎట్టన్నా చేసినా ఎవరు అడగరు. ప్రజల సొమ్ముతోటి విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి అనుభవాల్ని అనుభవిస్తున్నావు కదా, విలాసవంతమైన జీవితాలని అనుభవిస్తూ ఇంకో పక్క మేము పేదలమి మా దగ్గర డబ్బులు లేవనంటే ప్రజలు అంత అమాయకులా? అమాయకులు అయితే కాదు కదా, చూస్తూ ఉంటారు. సో రాబోయే రోజుల్లో పేదలకి పెద్దలకి అనేటువంటి నినాదం మార్కెటింగ్ చేసుకోవడానికి ఏమన్నా ఉపయోగపడిద్దాం. సొంత మీడియా ఉంది, సొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సొంత సోషల్ మీడియా ఉంది, ఐప్యాక్ ఉంది, ప్రచారం చేసుకోవచ్చు. ఎంత ప్రచారం చేస్తే నిజం లేకుండా అబద్ధాన్ని నిజంలాగా చూపించే ప్రయత్నం చేస్తే అది బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం. కొంత అబద్ధం ఉండి
దాన్ని కనుక కొంచెం ఎక్కువ చేసి చూపిస్తే నో ఇష్యూ, ఉమ్, నమ్మే అవకాశం ఉంది. అసలు ఏమీ లేకుండా పూర్తి అబద్ధాన్ని నిజంలాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.